మిమ్మల్ని అడగాలి 10 సినిమాలు చేశారు. చాలామంది డైరెక్టర్లతో పనిచేశారు. ఆ డైరెక్టర్స్‌కి అనిల్ గారికి కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది మీకు? ఒక్కొక్క డైరెక్టర్‌లో ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటది కదా సార్. ఇప్పుడు అనిల్ అలా చూస్తే మా బ్యానర్‌లో చేసింది ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్ అనిల్ గారే. వేరే డైరెక్టర్స్ అందరూ 1, 2 సినిమాలు లేకపోతే కొత్తోళ్ళతో చేసాం. సో ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ స్కిల్. సో అనిల్ గారికి ఇన్ని సినిమాలు చేసినందుకు డెఫినెట్‌గా ఆయనకి ఒక క్లారిటీ గాని, ఒక విజన్ గాని ఆయనది వేరుంటది. వేరే డైరెక్టర్స్ అందరూ అప్పుడే 1, 2 మూవీస్ చేసినోళ్ళు కొత్తోళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ స్ట్రెంత్ అంట నేనైతే. గుడ్. మంచి క్వెషన్. మంచి ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్ ఒక్కొక్క డైరెక్టర్ లాక్ చేస్తున్నారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు హారికాసిని, త్రివిక్రమ్ గారు వాళ్ళిద్దరు కలిపే పనిచేస్తారు. మైత్రి, సుకుమార్ గారు వాళ్ళు కలిసి పనిచేస్తారు. ఇక అనిల్ రావిపూడి గారు, షైన్ 2 కలిపి ఉంటారు ఎప్పుడు. హోప్‌ఫుల్లీ వి మైట్ బీ టుగెదర్. నేనైతే ఆశిస్తున్నాను. చూద్దాం. అంటే అలాగే ఇప్పుడు హీరోస్ కూడా మీరు హీరోలు అందరూ చేశారు. నాని గారితో 2 సినిమాలు చేశారు. కానీ రెండో సినిమాతో మళ్ళీ ఎందుకు చేయలేదు ఇంకా సినిమా అంటే దానికి? లేదండి. 'నాని' గారితో డెఫినెట్‌గా నేను సినిమా చెయ్యాలి. నేను గూడా ఇంకా 'నాని' గారితో ఒక మంచి హిట్ ఇచ్చే సినిమా అనేది మొన్న ఆయనతో ఎక్స్‌ప్రెస్ చేశాను. నేను గూడా మంచి కథ కోసం చూస్తున్నాను. ఆయన కూడా కొంచెం బిజీగా ఉన్నారు. 1, 2 మూవీస్ చేస్తున్నారు. డెఫినెట్‌గా నెక్స్ట్ ఇయర్ 'నాని' గారితో ప్లాన్ చేస్తాను.